Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ వీడియోలో మనం అడ్వకేట్ అనే ఆయన సర్వీస్ చేసేటువంటి పని సర్వీస్ కింద వస్తుందా, ఆయన సరిగ్గా కోర్టులో వాదించకపోతే, కోర్టుకు హాజరు కాకపోతే మనం అతని మీద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు వేయవచ్చునా అనేటువంటి దానికి ఇంకా సమాధానం రాదు. కానీ సుప్రీంకోర్టులో ఈ మ్యాటర్ జరుగుతుంది. ఇది నాకు తెలిసిన కాడ నుంచి విత్తనం ఉందా చెట్టు మీద అనే ప్రశ్న కిందే వచ్చేటువంటిది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కన్జ్యూమర్ కింద రాడు అని 2021లో కూడా ఈ మధ్యకాలంలో చెప్పారు. ఆ కేసులో చెప్తాను. అలాగే ఎందుకు రాడు అనేటువంటిది కూడా ఉన్నాయి. ఎందుకంటే సర్వీస్లో డెఫిషియన్సీ ఉంటే ఖచ్చితంగా వేయొచ్చు కదా అనేటువంటి భావన కూడా. సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు విల్ డిసైడ్ ద మ్యాటర్. ప్రస్తుతానికి ఇది మ్యాటర్ పోస్ట్ అడ్జర్న్మెంట్ చేశారు. రైట్. సో ఈ మ్యాటరు, ఈ కేసుల పేరు బార్ ఆఫ్ ఇండియన్ లాయర్స్ రిప్రజెంటెడ్ త్రూ ఇట్స్ ప్రెసిడెంట్ జస్బీర్ సింగ్ మాలిక్ వర్సెస్ D.K. Gandhi, PS, National Institute of Communicable Diseases, Diary number 27751 by 2007. ఇది జస్టిస్ మేడం బేలా ఎం త్రివేది మరియు పంకజ్ మిత్తల్ వారి దగ్గరికి వచ్చింది. వారు దే హర్డ్ ద మ్యాటర్ ఇన్ పార్ట్ అండ్ దే డిసైడెడ్ టు ఎగ్జామిన్ వెదర్ దిస్ కమ్స్ అండర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆర్ నాట్. ఎందుకంటే ఈ కేసులో ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఈ కేసులో NCDRC, నేషనల్ కమిషన్ ఫర్ ద డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్ ఉంది కదా, నేషనల్ కమిషన్ అంటాం. ఇది లాయర్స్ని కూడా అకౌంట్ ఫర్ చేయాలి. ద ప్రజెంట్ కేస్ NCDRC 2007లో చెప్పింది లాయర్ కమ్స్ అండర్ ది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ఎందుకంటే సెక్షన్ 2(1)(o) అనాలి of the act says, so lawyers service can be also taken as a service because it's a bilateral contract. The client enters into a contract with the lawyer, so you are the service. In the service you have to perform your service. ఈ సర్వీస్లో ఏదైనా డెఫిషియన్సీ ఉంటే కేసు వేయవచ్చును అనేటువంటి. కానీ దాంట్లోనే NCDRC కూడా జాగ్రత్తగా రాశారు. ఏమనంటే ది అడ్వకేట్ మే నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ది సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ ద కేస్. కేసు గెలుస్తాడా ఓడిపోతాడా దాని గురించి కాదు. ఆయన కోర్టుకు అటెండ్ అయ్యాడా, సరిగ్గా ఆర్గ్యుమెంట్స్ టైంకి చెప్పాడా, లేదా డిస్మిసల్ పిటిషన్ వేయించుకున్నాడా, ఆపోజిట్ పార్టీతో కొల్యూడ్ అయ్యాడా, ఇవన్నీ చూసిన తర్వాత ఇట్లాంటి పనులు ఉంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద అతని మీద చర్య తీసుకోవచ్చును అని ఆ జడ్జిమెంట్ చెప్పారు. దాని మీద అగ్రీడ్ బై దిస్ ది బార్ ఆఫ్ ఇండియన్ లాయర్స్ వారు సుప్రీంకోర్టు దాకా రావడం జరిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టు దీంట్లో వీళ్ళు ఇక్కడ సర్వీసెస్ కింద మనకు ఉండకూడదు. ఎందుకంటే అవర్స్ ఈజ్ ఏ ప్రొఫెషన్, లీగల్ ప్రొఫెషన్, 24/7 ప్రొఫెషన్, నోబుల్ ప్రొఫెషన్. అలాగే యు ఆర్ ఎంటరింగ్ ద కోర్ట్ త్రూ వకాలత్, ఆర్డర్ 3 రూల్ 4 ఆర్ మెమో ఆఫ్ అపీరెన్స్. ఇక్కడ సివిల్ ప్రొసీజర్ కూడా కాబట్టి వకాలత్ ద్వారా వస్తున్నారు. వకాలత్ నామా ఏంటిది? ఇట్ ఈస్ అ రిప్రజెంటేటివ్ క్యారెక్టర్. ఆ యొక్క క్లయింట్ తరఫున అన్ని పనులు నేను చేయవచ్చును అనేటువంటిది దట్ ఈస్. అంతేగాని ఇట్స్ నాట్ ఎ కాంట్రాక్ట్. అండ్ సెకండ్లీ, ప్లీజ్ రిమెంబర్ ది అడ్వకేట్ క్లయింట్ రిలేషన్ని యూ కెనాట్ ఈక్వేట్ ఇట్ విత్ సర్వీస్ ప్రొవైడర్ ఆర్ ద సో కాల్డ్ కన్జ్యూమర్ రిలేషన్షిప్ కూడా చేయడానికి లేదు. అలాగే ఇట్ ఈస్ నాట్ ఏ బైలేటరల్ అగ్రిమెంట్ అని చెప్పి అన్నారు. అన్న తర్వాత దీని మీద వీళ్ళు కూడా కొన్ని కేసులు చెప్పడం జరిగింది. సో యాక్చువల్గా 2021 ఇందాక చెప్పా కదా, ఆ కేసుల పేరు నందలాల్ లోహారియా వర్సెస్ జగదీష్ చంద్ పురోహిత్ 2021. సో నందలాల్ అనే ఆయన వీళ్ళ జగదీష్ చంద్ర పురోహిత్ అండ్ ఇద్దరు అడ్వకేట్స్ అండి, మొత్తం 3 మీద కేసు వేశాడు.
ఈయన బిఎస్ఎన్ఎల్ వాళ్ళు తనకి చాలా అన్యాయంగా బిల్స్ ఇచ్చారని చెప్పి దాని మీద ముగ్గురు లాయర్స్ని పెట్టుకున్నాడు. లాయర్స్ని పెట్టుకున్న తర్వాత వాళ్ళు మీకెందుకు గ్యారంటీకి సక్సెస్ అన్నారు. సో వాళ్ళు ఏదో ఆర్గ్యుమెంట్స్, ఈయన చెప్పిన ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు వేయలేదంటాడు. మొత్తానికి గొడవ అయింది, కేసు కొట్టేశారు. కొట్టేసిన తర్వాత డెఫిషియన్సీ, మీరు వెళ్ళలేదు, కోర్టుకి సరిగ్గా అటెండ్ అవ్వలేదు, ఆర్గ్యుమెంట్స్ చెప్పలేదు, దానివల్ల నా కేసు పోయిందని చెప్పి ఈయన కన్జ్యూమర్ కోర్టులో వేశాడు. వేసినప్పుడు ప్లీజ్ రిమెంబర్, ది జడ్జిమెంట్ వాజ్ డిసైడెడ్ ఆన్ మెరిట్స్. సో దే కెనాట్ బి హెల్డ్ లయబుల్ అండర్ ప్రొటెక్షన్ యాక్ట్, నో డెఫిషియన్స్ ఆఫ్ సర్వీస్ అని చెప్పి తీసేయడం జరిగింది. కానీ మరి మనకి 1995 కేసు ఉంది కదా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వర్సెస్ విపి శాంత్ అండ్ అదర్స్. మరి దాంట్లో డాక్టర్స్ ఆల్సో విల్ కమ్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పి అన్నారు కదా. డాక్టర్స్ ఆర్ ఆల్సో ప్రొఫెషనల్స్. మరి డాక్టర్స్ వచ్చినప్పుడు లాయర్స్ ఎందుకు బెటరు అనేటువంటి క్వశ్చన్ కూడా తీసుకొచ్చారు. ఎస్, వాళ్ళని కూడా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో వస్తారు. ఇంకోటి మూడోది, శ్రీమతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1997. దీనిలో ఇదేంటంటే యాక్సిడెంట్ కేసుల్లో ఆయన సంతకం పెట్టించుకొని ఏదో డబ్బులు కొట్టేశాడు లాయర్. దాని మీద ఎస్, ది అడ్వకేట్ కమ్స్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పి కోర్టు కూడా ఉంది. కాబట్టి దీంట్లో అటుపక్క ఇటుపక్క రెండు పక్కలు ఉన్నాయి. సుప్రీంకోర్టు, గౌరవనీయ సుప్రీంకోర్టు వాడు ఎటుపక్క తెలుస్తారో తెలుసుకొని ఆ తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది. సో విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.